శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలోని 8, 9 శ్లోకాలు. శ్రీ భగవాన్ ఉవాచ నైవ కించిత్ కరోమితి యుక్తో మాన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ శీఘ్రం అశ్నన్ గచ్ఛాన్ శ్వసన్ ఫలఫన్ విసృజన్ గృహన్ ఉన్నిషన్ మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియార్థేషు వర్ధంత ఇతి ధారయన్. భావం: కర్మయోగములో దృఢ సంకల్పంతో స్థితుడై ఉన్నవాడు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, శ్వాసక్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు, కన్నులు తెరుస్తున్నప్పుడు, మూస్తున్నప్పుడు చేసేది నేను కాదు అని ఎల్లప్పుడూ భావింతురు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి విషయములతో కలబడుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తూ ఉంటారు. ఈ శ్లోకాల వివరణ: యుక్తుడు అయినవాడు అంటే యోగయుక్తుడు, ఆత్మజ్ఞానం ఎరిగినవాడు, జ్ఞాని అయినవాడు. తాను ఈ ప్రపంచంలో ఏమి చేస్తున్నా అంటే దేనినైనా చూసినా, విన్నా, తాగినా, వాసన చూసినా, తినినా, నడిచినా, నిద్రించినా, ఊపిరి పీల్చినా, వదిలినా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, దేనినైనా లేక మరెవరినైనా వదిలిపెట్టినా, దేనినైనా తీసుకుంటున్నా, ఎవరిని కలిసినా, కళ్ళు తెరిచినా, ఇంద్రియములతో ఏ పని చేస్తున్నా ఆ పనులన్నీ ఇంద్రియములు చేస్తున్నాయి, నేను కాదు. నేను ఏ పని చేయడం లేదు. నాలో ఉన్న ఇంద్రియములకు కావలసిన విషయములతో ప్రవర్తిస్తున్నాయి. వాటి ప్రవర్తనతో నాకు ఎటువంటి సంబంధం లేదు అనే భావనతో ఉంటాడు. ఆత్మతత్వం తెలుసుకున్నవాడు ఈ శరీరం వేరు, నేను వేరు, నేను ఆత్మస్వరూపుడిని అని అనుకుంటూ ఉంటాడు. మనస్సు, ఇంద్రియములు మాత్రమే బాహ్య ప్రపంచంలో తిరుగాడుతున్నాయి. వాటికి నాకు సంబంధం లేదు. నేను కేవలం సాక్షిని మాత్రమే. నేను ఏమీ చేయడం లేదు. వాటి వలన కలిగే సుఖ దుఃఖములతో నాకు సంబంధం లేదు. ఈ ప్రకారంగా అనుకుంటూ ఎటువంటి వికారం లేకుండా నిశ్చలంగా ఉంటాడు. ఇంద్రియముల వలన, విషయవాంఛల వలన కలిగే సుఖ దుఃఖములకు లోను కాడు. ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిత్యం సంతోషంగా ఉంటాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో వివరించాడు.